హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 ఎక్సైజ్ 2.3 అనేది నేర్చుకుందాం. ఇక్కడ ఎక్సైజ్ 2.3 ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఈక్వల్ సెట్స్ పేజ్ నెంబర్ 39లోని 2.10 చూడండి, ఈక్వల్ సెట్స్ అని ఇచ్చాడు. ఈక్వల్ సెట్స్ అనేది నేర్చుకుంటే, ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే దాని ప్రకారంగా ఎక్సైజ్ 2.3 అనేది దీని ఆధారంగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సెట్స్ ఇచ్చాడు, ఏబిసి. ఏ అనే సెట్లో ఏంటి, సచిన్, ద్రావిడ్, కోహ్లీ. బి అనే సెట్లో ద్రావిడ్, సచిన్, ధోని ఉన్నాడు. సి అనే సెట్లో ఏంటి, కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఇక్కడ ఈక్వల్ సెట్స్ అని దేని అనగలం చూడండి, ఇక్కడ సచిన్, ద్రావిడ్, కోహ్లీ. ఇక్కడ సచిన్, ద్రావిడ్, కోహ్లీ ముగ్గురు ఉన్నారు. అంటే ఎలిమెంట్స్ మారినాయి, అంటే చేంజెస్ మారినాయి. 1 2 3 ఆర్డర్ ప్రకారంగా లేవు, కానీ ఏంటి, ఏ అనే సెట్, సి అనే సెట్, ఈ రెండు ఏంటి ఈక్వల్ సెట్స్. ఈ రెండు ఏంటి ఈక్వల్ సెట్స్. బి అనేది ఏంటి, మధ్యలో ధోని వచ్చాడు కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అవ్వదు. కానీ ఏ అనే సెట్, సి అనే సెట్ ఏంటి, ఈ రెండు ఈక్వల్ మాట. దీన్ని ఇలా కూడా రాయొచ్చు చూడండి, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి, ఈక్వల్ టు సేమ్ ఈక్వల్ ఎలిమెంట్స్. ఈక్వల్ ఎలిమెంట్స్ అంటే ఏమీ లేదు, ఏమైనా సెట్స్ తీసుకుంటే ఏ సెట్లో ఈక్వల్గా ఉన్నాయో ఆ సెట్నే ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మన ఎక్సర్సైజ్లోకి వచ్చేస్తే ఎక్సర్సైజ్ 2.3లోని ఫస్ట్ రామన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏ అనే సెట్, బి అనే సెట్, సి అనే సెట్ ఇచ్చాడు. ఈ మూడిట్లో ఏ సెట్ అనేది ఈక్వల్ అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. ఓకేనా. వీటిని ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్లో మనం రోస్టర్ ఫామ్లో రాసుకొని, అంటే సెట్స్ కింద రాసుకుని ఏ సెట్ ఈక్వల్ అనేది మనం చెప్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏ అనే సెట్. ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఫాలో అనే లెటర్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఇదేంటి, ఫ్లో. థర్డ్ వన్ ఏంటి, ఓల్ఫ్. ఇవన్నీ మనం ఏంటి రోస్టర్ ఫామ్లో రాస్తే మనకి ఏంటనేది ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఆర్. ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఆర్. సెట్ ఏలో ఏటేటి ఉన్నాయి ఎలిమెంట్స్, ఫాలో అని ఇచ్చారు. ఎల్ఎల్ఓ ఫాలో అంటే ఇవేంటి రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాయం, ఓన్లీ చూడండి ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ కామా ఓ కామా ఎల్. మళ్ళీ ఎల్ రిపీట్ అయింది రాయక్కర్లేదు, ఓ రిపీట్ అయింది రాయక్కర్లేదు, ఏముంది డబ్ల్యూ. ఇది సెట్ 1లోని ఫస్ట్ దాంట్లో ఎలిమెంట్స్. సెకండ్ చూడండి, ఎలిమెంట్స్ ఇన్ సెట్ బిఆర్. ఎలిమెంట్స్ ఇన్ సెట్ బిలో ఏంటి, ఫ్లో ఇచ్చాడు, అంటే ఎఫ్ ఎల్ ఓ డబ్ల్యూ. అవి అలా రాసేస్తాం. థర్డ్ దాంట్లో కూడా చూడండి, ఎలిమెంట్స్ ఇన్ సెట్ సిఆర్. సెట్ సిలో ఏంటి, ఓల్ఫ్ అంటే WOLF. ఇప్పుడు చూడండి, ఈ మూడిట్లో ఒకటే, కానీ ఎలిమెంట్స్ ఏంటి అటు ఇటు. ఎఫ్ మూడింట్లో ఉంది, ఓ అనేది 3, ఎల్ కూడా 3 దాంట్లోనే ఉంది, డబ్ల్యూ. ఇవన్నీ ఏంటి 3 ఎలిమెంట్స్ ఈక్వల్లే. సెట్స్ 3 సెట్స్ ఈక్వల్లే. సెట్ ఏ కామా బి కామా సి హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్. ఏంటి, సెట్ ఏబిసిలో ఏమున్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 3 సెట్స్ ఏంటి మనకి ఈక్వల్. హెన్స్ there are equal sets. అలాగే సెకండ్ సమ్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్ అండ్ fill up the blanks in the statement given below with equal to or without equal to as to make the statement true. ఇక్కడ చూడండి, ఏ బి ఇవన్నీ ఉన్నాయి. ఏ అనే సెట్, బి అనే సెట్, సి డి ఈ ఎఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఏ సెట్స్ ఈక్వల్ అంటే ఈక్వల్ అనుకోండి, ఈక్వల్ సింబల్ రాస్తున్నాం. ఆ ఏ అనే సెట్, బి అనే సెట్ కాకపోతే విత్ ఈక్వల్ రాస్తాం. ఒకవేళ సెట్ ఈక్వల్ లేకపోతే వితౌట్ ఈక్వల్ టు అనేది జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోని రాయడమే. ఇక్కడ ఏకి బికి ఇచ్చాడు. ఏ అనేంటి 1 2 3 ఇచ్చాడు. బి సెట్ ఏంటి, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, బి అనే సెట్లోని 1 2 3. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3. అదే చూడండి, ఏ అనే సెట్, బి అనే సెట్ ఏంటి సేమ్ ఉన్నాయి 3, అంటే ఇవేంటి ఈక్వల్.
విత్ ఈక్వల్ సింబల్ రాస్తాం. నెక్స్ట్ ఏకి ఈకి ఏ అనే సెట్లు ఏంటి 1 2 3. ఇక్కడ ఈ ఏంటి ఏఈఐఓయు రెండిట్లకి అసలు పొంతనే లేదు. సో ఇదేంటి నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సిడి అని ఇచ్చాడు, ఏబిసిడి ఇచ్చాడు, డి చూడండి ఏబిసిడిఐ అటు ఇటు ఉన్నాయి అంతే. కానీ రెండు ఎలిమెంట్స్ ఏంటి, రెండు సెట్స్ ఈక్వల్, సి ఈక్వల్ టు డి. నెక్స్ట్ డిఎఫ్ ఇచ్చాడు, ఫస్ట్ డి చూసుకోండి, డిసిఏబి ఉంది. ఎఫ్ ఏంటి, సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఏఈఐఓయు. సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఏంటి మనకి ఏఈఐఓయు. డికి ఎఫ్కి ఏంటి అసలు రెండిట్లకి ఈక్వల్ లేవు, ఏ ఎలిమెంట్స్ ఈక్వల్ లేవు కాబట్టి డిఎఫ్ ఏంటి నాట్ ఈక్వల్ టు. అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్గా ఒకటి ఉంది కదా అని చెప్పి అది ఈక్వల్ అంటే కాదు. ఇక్కడ ఏతే ఈక్వల్ ఉన్నాయో ఎఫ్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడే ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఏ సెట్ ఆఫ్ ఇవేంటి ఏఈఐఓ, ఏంటి 1 2 3 రెండిట్లకి లేదు, సో నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ డిఈ, డి ఏంటి డిసిఏబి ఉంది, ఏంటి ఓవెల్స్ ఉన్నాయి, సో ఇది కూడా నాట్ ఈక్వల్ టు. ఎఫ్ బి ఇచ్చారు, ఎఫ్ ఏంటి సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇది, బి ఏంటి 1 2 3, సో ఎఫ్ నాట్ ఈక్వల్ టు కూడా బి. ఇక్కడ చూడండి థర్డ్ రమ్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఇక్కడ ఏబి ఇచ్చాడు, ఇవి ఈక్వల్ టు ఆ నాట్, అంటే ఏ ఈక్వల్ టు బి ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది రాయాలి జస్ట్ అంతే. ఇక్కడ ఏ అనే సెట్ ఏంటి ఏబిసిడి ఇచ్చాడు, బి అనే సెట్ ఏంటి డిసిఏబి, అంటే రెండిట్లోని ఎలిమెంట్స్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి, అంటే ఈ రెండు ఏంటి ఈక్వల్. సో ఇదేంటి, ఇది వచ్చేసి ఆన్సర్ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ దాంట్లో ఎలిమెంట్స్ 4 8 12 6 ఉన్నాయి, బి దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి 8 4 16 ఉంది, కానీ 12 18 చేంజ్ అయిపోయినాయి. సో ఈ రెండు ఏంటి ఏ నాట్ ఈక్వల్ టు బి. అలాగే థర్డ్ వన్ కూడా చూడండి, 2 4 6 8 10 ఇదేంటి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఈజ్ ఏ ఏంటి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు. పాజిటివ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి, ఈవెన్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి 2 4 6 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. అంటే 10 కన్నా లెస్ దాన్ అనుకోండి, 10 కన్నా తక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10 కూడా రాయొచ్చు 10. సో ఇదేంటి 2 4 6 8 10, ఇది కూడా ఏంటి 2 4 6 8 10. సో రెండు ఏంటి ఈక్వల్ టు, ఏ ఈక్వల్ టు బి. థర్డ్ వన్ చూడండి, x such that x is a multiple of 10. x is a multiple of 10. 10 table multiples of 10 అంటే ఏంటి 10 table, 10 1s are 10, 10 2s are 20, 30 40. ఇక్కడ ఏంటి b 10 15 20 25 30. సో ఈ రెండు ఏంటి నాట్ ఈక్వల్ టు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి. అంతే, చాలా సింపుల్. చిన్న టెక్నిక్ తెలిస్తే ఈజీగా దీంతో థర్డ్ రమన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ రమన్ చూడండి. ఇక్కడ చూడండి, స్టేట్ ద రీజన్ ఫర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏంటి, ఇవన్నీ నాట్ ఈక్వల్ టు ఇచ్చాడు, అంటే ఇది ఒక సెట్ రెండు నాట్ ఈక్వల్ ఇచ్చాడు. దీనికి రీజన్ ఏంటి అనేది రాయమంటున్నాడు. దీనికి రీజన్ ఇప్పుడు చూడండి, సపోజ్ ఫస్ట్ సమ్ తీసుకుందాం, చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ తీసుకుంటున్నాను, క్వశ్చన్ గివెన్ అని చెప్పి రాసుకోండి. గివెన్ ఏంటి ఇచ్చాడు, 1 2 3 అప్ టు సో 1 10 వరకు ఇచ్చాడు. నాట్ ఈక్వల్ టు x such that x belongs to n and 1 less than x less than 10. 1 less than x less than 10 ఇచ్చాడు. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి LHS అండ్ ఇది వచ్చేసి RHS అనుకోండి. LHS ఆల్రెడీ చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఏంటి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, మన రోస్టర్ ఫామ్లో. x belongs to n అంటే ఏంటి, అన్ని న్యాచురల్ నెంబర్స్, అంటే 1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. దీన్ని చూడండి 1 అంటే ఇదేంటి ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 1 లెస్ దెన్ ఎక్స్ అన్నా ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్న ఒకటే. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి, 1 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ఏంటి 2 3 చూడండి ఇక్కడ రాస్తున్నాను సెట్. దీని ప్రకారం ఏంటి 1 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ఏంటి 2 3 4 5. ఇక్కడ ఏంటి 10 లెస్ దెన్ ఎక్స్ అన్నాడు, అంటే ఎక్స్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆ 1 కూడా రాయొచ్చు. ఇక్కడ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు. సో 6 7 8 9 వరకే రాస్తాం. ఇక్కడ ఏంటి ఇచ్చాడు మనకి 1 to 10 ఇచ్చాడు, 1 లేదు 10 లేదు, కానీ ఈ రెండు ఏంటి నాట్ ఈక్వల్ టు. సో
ఇది కాదు, ఇది కాదు. దేర్ఫోర్ ఎందుకు నాట్ ఈక్వల్ టు, అర్థమైంది కదా, ఇదేంటి ఎక్స్ కన్నా ఎక్కువ ఉంది, అదే రాస్తాను. దేర్ఫోర్ ఇక్కడ వర్కింగ్ రాస్తాను చూడండి. ఇన్ ఆర్హెచ్ఎస్, దీని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనుకున్నాం కాబట్టి ఇన్ ఆర్హెచ్ఎస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ ఏంటి గ్రేటర్ దాన్ 1, 1 కన్నా ఎక్కువ, అండ్ లెస్ దాన్ తక్కువ, అండ్ లెస్ దాన్ 10, అండ్ లెస్ దాన్ ఎంత 10. బట్ ఎల్హెచ్ఎస్ ఏంటుంది మనకి బోత్ 1 and 10 ఉన్నాయి, బోత్ 1 and 10 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి 1, 10 లేవు. సో ఈ రెండు దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. రీజన్ రాసాం కదా ఏంటనేది, అంతే. అలాగే సెకండ్ వన్ చూడండి, ఏంటి ఇచ్చాడు 2, 4, 6, 8, 10 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n + 1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు n. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ టు, ఇదేంటి మామూలుగా ఆడ్ యొక్క ఫార్ములా, ఇదేంటి దీని డెఫినేషన్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఒకటి. ఇక్కడ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు n అన్నాడు, అంటే ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు n అంటే న్యాచురల్ నెంబర్స్, n ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఇదే ప్లేస్లో n ప్లేస్లో వేస్తున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 1 వేస్తున్నాను. ఎంత వచ్చింది మనకి 2 + 1 ఎంత మనకి 3 వచ్చింది ఆన్సర్. అలాగే ఎక్స్ మళ్ళీని n ప్లేస్లో 2 వేస్తున్నాను, +1, 2 2s are 4 + 1 ఎంత 5. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 3 వేస్తున్నాను, 2 3s are 6 + 1 ఎంత వచ్చింది మనకి 7. 3, 5, 7 వస్తున్నాయి. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఏమున్నాయి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అన్నీ ఏంటి ఎల్హెచ్ఎస్ అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ ఆర్హెచ్ఎస్ అన్నీ ఏమున్నాయి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి రాస్తాం, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఆర్ గివెన్ ఈవెన్ నెంబర్స్. ఎల్హెచ్ఎస్ ఏంటి ఇచ్చాడు మనకి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, బట్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఆడ్ నెంబర్స్, బట్ ఆర్హెచ్ఎస్ ఏంటి ఆడ్ నెంబర్స్. సో రెండిట్లకి నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటి ఎల్హెచ్ఎస్ 5, 15, 30, 45 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15 అంటే ఏంటి 15 టేబుల్. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45 అప్ టు సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 15 అన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి ఎల్హెచ్ఎస్లో 5 అనేది ఇచ్చాడు. సో 5 ఏంటి డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే ఇక్కడ ఏంటి ఎగ్జిస్ట్ అవ్వదు. సో అదే రాస్తున్నాను, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఎక్స్ ఏంటి మల్టిపుల్ ఆఫ్ 15. సో 5 డస్ నాట్ ఎక్స్ ఈజ్ ఏ, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఏ ఏంటి ఇచ్చాడు మనకి మల్టిపుల్ ఆఫ్ 15 ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. సో 5 ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, 5 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. 5 డస్ నాట్ ఎగ్జిస్ట్. దానివల్ల ఈ రెండు నాట్ ఈక్వల్ టు వచ్చినాయి. నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ ఏంటి 2, 3, 5, 7, 9 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ రాయండి 2, 3, 5, 7, 11 అప్ టు సో ఆన్. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్లో ఏంటి 9 ఇచ్చాడు, ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, బట్ చూడండి ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, బట్ 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అంతే. ఈ ఎక్సైజ్ చిన్నది ఏంటంటే ఇక్కడ చిన్న రీజన్ రాయాలి. ఆ రీజన్ రాయడం వల్ల మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మిగతాదంతా నార్మల్గానే ఉంటుంది, పర్లేదు, చాలా ఈజీ, చిన్న టెక్నిక్కే. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ చూడండి, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్.
ఏంటి వీటికి ఏంటి సబ్సెట్స్ రాయమంటున్నాడు. అంటే ఈ సెట్ని ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు అనేది మనం సబ్సెట్స్ అనేది రాయాలి. ఒకసారి ఒక సమ్ చెప్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి 5th రామన్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ బి ఈక్వల్ టు సెట్ పీ కామా క్యూరా. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాన్ని ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 ఉన్నాయి. దీన్ని ఏంటంటే కార్డినల్ ఫామ్లోకి రాసుకుంటాం. కార్డినల్ ఫామ్ అనేది మీకు చూడండి టైప్స్ ఆఫ్ సెట్స్ అనేది చెప్పినప్పుడు నేను కార్డియల్ ఫామ్ అనేది చెప్పాను. కార్డియల్ ఫామ్ అంటే ఏంటి, ఎన్ ఆఫ్ ఇక్కడ ఏదైతే మనకి వేరియబుల్ ఇచ్చాడో ఆ వేరియబుల్ రాస్తాం. ఎన్ ఆఫ్ ఏ ఇక్కడ సెట్కి ఏంటి ఇచ్చాడు, వేరియబుల్ బి ఇచ్చాడు కాబట్టి ఎన్ ఆఫ్ బి రాసి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కౌంట్ చేసి అవి నెంబర్ రాయడం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే మాట కార్డినల్ ఫామ్ అంటే ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 నెంబర్ ఆఫ్ సెట్స్. ఇప్పుడు దీనికి ఎన్ని సెట్స్ అనేది రాయొచ్చు అనేది ఇక్కడ ముందు రాసుకుందాం ఫస్ట్, అప్పుడు ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు సెట్ బి, ఇది బి కదా, సెట్ బి ఈక్వల్ టు దీన్ని ఏంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మామూలుగా దీన్ని 2 పవర్ ఆఫ్ బి అనే సెట్ 2 పవర్ ఆఫ్ ఎన్ కింద రాసుకుంటాం. 2 పవర్ ఆఫ్ ఎన్, ఎన్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి రాస్తాం. అంటే 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎన్ అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి. 2ని 2 టైమ్స్ ఇంటూ చేస్తే ఎన్ని మనకి 4. మొత్తం మనకి ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ రావాలి, 4 సబ్సెట్స్ అనేది రావాలి. ఇవి ఎలా రాస్తామంటే చూడండి, ఫస్ట్ సబ్సెట్స్ ఆఫ్ బి ఆర్ ఎలా రాస్తామంటే విడివిడిగా రాయాలి. సెట్ పి ఇదొకటి, నెక్స్ట్ కామా సెట్ క్యూ ఇదొకటి, ఓకేనా. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్నే రాయాలి. పీ క్యూ రాసాం, ఇంకేమున్నాయి ఇచ్చిన క్వశ్చనే రాస్తాం. పీ కామా క్యూ ఏదైతే ఇచ్చామో ఆ క్వశ్చన్ రాసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నల్ సెట్, ఏమీ లేకుండా ఒక సెట్. ఈ 2 మాత్రం కామన్. అంటే 4 వచ్చినాయి చూడండి, 1 2 3 4 అంత ఇంక రాయడానికి ఏమి లేవు. ఇక్కడ 4 దాన్ని బట్టి మనం చూసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఇచ్చిన ఎలిమెంట్స్ని విడివిడిగా రాస్తాం. 2 ఉన్నప్పుడు ఇలా రాస్తాం అన్నమాట, 3 ఉన్నప్పుడు ఎలా రాస్తామో, 4 ఉన్నప్పుడు ఎలా రాస్తామో కూడా చెప్తాను, ఓకేనా. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఎలా రాస్తామో ఇది మాట. 2 ఉన్నప్పుడు అంటే 1 2 ఇది విడివిడిగా రాసి ఇచ్చిన క్వశ్చన్నే ఏదైతే ఇచ్చిన సెట్ ఇచ్చారో అదే సెట్ను దాని ఇచ్చిన సెట్నే ఒకటి రాసుకోవాలి. అండ్ నల్ సెట్ అనేది ఒకటి రాసుకోవాలి. ఏవైనా 3 వచ్చినప్పుడు కూడా ఆ ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉన్నాయో అదొక సెట్, అండ్ నల్ సెట్ అంటే ఏంటి ఎంటీ సెట్ కూడా రాసుకోవాలి. ఎంటీ సెట్ అనొచ్చు, నల్ సెట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇవి దీంతో 4 అయిపోయినాయి. అలాగే సెకండ్ వన్ చూడండి, చిన్న కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఈ సమ్ చెప్తే ఇంకా క్లియర్గా అవుతుంది. ఎక్స్ వై జెడ్ సేమ్ ఇక్కడ ఎన్ ఆఫ్ ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడో వేరియబుల్ ఎన్ ఆఫ్ సి కాబట్టి ఎన్ని ఇచ్చాడు 1 2 3. నెక్స్ట్ చెప్తే ఏంటి నెంబర్ ఆఫ్ సబ్సెట్ టు సెట్ సి 2 పవర్ ఆఫ్ ఎన్ ఇది కామన్. ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని 2 ఎన్ అంటే ఎన్ని ఇచ్చాడు 3 అంటే ఇప్పుడు 2ని 3 టైమ్స్ ఇంటూ చేయండి. 2 × 2 × 2 2 2 4 4 2 8 మొత్తం మనకి ఎన్ని రావాలి సబ్సెట్స్ 8 రావాలి. ఈ సమ్లో 3 వచ్చినప్పుడు సబ్సెట్స్ ఆఫ్ సిఆర్ చూడండి. ఇప్పుడు విడివిడిగా రాయండి. ఫస్ట్ మనం ఏంటి రాసుకోండి అంటే పై రాసేసుకోండి. ఎంటీ సెట్ ఒకటి రాసుకోండి, అదొకటి. తర్వాత ఏంటి ఎక్స్, నెక్స్ట్ వై ఇదొకటి సబ్సెట్, ఇంకోటి జెడ్. 3 విడివిడిగా రాస్తామా. తర్వాత 2 రాయాలి. ఎక్స్ వై ఇదిగోండి, ఎక్స్ కామా వై అంటే ఏంటి ఎక్స్ వై నెక్స్ట్ వై కామా జెడ్ ఇది అయిపోయింది. ఎక్స్ కామా వై కామా జెడ్. మళ్ళీ ఏంటి జెడ్ కామా ఎక్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, 3 3 6 7 వచ్చినాయి. ఇంకొకటి ఏంటి 8 ఇచ్చిన దాన్నే రాయాలి, ఇంకా ఏం రాయడానికి లేదు. ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ అన్ని రకాలుగా రాస్తాం. ఇంకోటి ఏంటి ఇచ్చిన దాన్నే అంటే ఏంటి సెట్ ఎక్స్ వై జెడ్ 3 కలిపినాయి. మొత్తం ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 సరిపోయినాయి కదా అంతే. దీన్ని బట్టి మనం రాసినవే మళ్ళీ రాయకూడదు, బాగా గుర్తుంచుకోండి. రాసినవి
మళ్ళీ అస్సలు రాయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఏంటి, ఈ అనే సెట్ ఇచ్చారు 1 4 9 16. ఇక్కడ ఏంటి 4 ఇచ్చారు. ఇక్కడ ఏంటి n ఆఫ్ ఈ ఈక్వల్ టు సేమ్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో 4 రాస్తాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఈ 2 పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ ఆఫ్ 4 ఇచ్చారు. అంటే 2 × 2 × 2 × 2 2 2 4 4 2 8 8 2 16. మొత్తం ఎన్ని ఇక్కడ సబ్సెట్స్ రావాలి, 16 రావాలి. జాగ్రత్తగా చూడండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సబ్సెట్స్ ఆఫ్ ఈఆర్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏంటి రాయమన్నాను, ఎంటీ సెట్. ఇలా ఒకటి రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాని కింద మొదలు పెట్టాను. అంటే ఏంటి 1 4 9 బయట పెట్టాలి. నెక్స్ట్ 16 తర్వాత 2 అంటే ఏంటి 1 4 నెక్స్ట్ 4 9 9 16 రాసాం కదా. ఇక్కడ ఏంటి 1 4 ఇవి రాయకండి, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈజీగా చెప్తాను. 1 4 రాసాం కదా, ఈ 1 మళ్ళీ 1 9 రాస్తున్నాను చూడండి. 1 9 మళ్ళీ ఏంటి 1 16. ఈజీగా ఉంటుంది. ఈ 1 4 1 9 1 16 ఇది అయిపోయింది 1. నెక్స్ట్ చూడండి 4 9 ఇది ఒక సెట్, 4 16 ఒక సెట్, 4 9 4 16 మళ్ళీ ఏంటి 4తో అయిపోయింది. ఇప్పుడు 9 చూడండి, 9 16 ఒక సెట్, 9 16 9 కూడా అయిపోయింది. మళ్ళీ 16 ఇక్కడ 1 రాసుకోవచ్చు. 16 1 అంటే ఏంటి 16 1 అన్న 16 అన్న ఒకటి, 1 16 116 రాస్తాను కదా. సో 9 16 అయిపోయినాయి కాబట్టి 16 1 ఆల్రెడీ రాస్తాం 116. సో ఇక్కడితో అయిపోయింది. 2 2 అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి 2 2 అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 3 3 రాయండి. ఇదిగోండి 3 3 అంటే ఏంటి 1 4 9 1 4 9 మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 4 9 అయిపోయింది. నెక్స్ట్ 1 4 9 నెక్స్ట్ 1 9 16 1 4 9 1 9 16 రాశాను. నెక్స్ట్ మళ్ళీ 3 రాసుకోవచ్చు 4 9 16 4 9 16 అయిపోయింది. ఇంకేం మిగిలినాయి మళ్ళీ 1 4 16 కూడా రాసుకోవచ్చు. ఏది రిపీట్ అవ్వకూడదు. 1 4 16 ఇంకా అన్నీ అయిపోయినాయి చూడండి. 1 4 9 1 9 16 4 9 16 9 1 9 6 అన్నీ అయిపోయినాయి. ఇంక ఇచ్చిన దాన్ని రాద్దాం. 1 4 9 4 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి అన్నీ రాస్తాం కదా, ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. దీంతో ఇక్కడ అయిపోయింది 1 4 9 16తోని. ఇప్పుడు అలాగే ఇందులోనే 5th సమ్ చూడండి. F ఈక్వల్ టు 10 100 1000. ఇంకొక సమ్ చెప్పడం మర్చిపోయాను, 4th సమ్కి వెళ్ళిపోయాను. 1 4 9 16కి వెళ్ళిపోయాను. డి సమ్ కూడా చెప్తాను. వెంటనే 4 ఉన్నది చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి 3rd చెప్పకుండా 4th చెప్పేసాను. డి ఈక్వల్ టు ABCD. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా రాద్దాం, అసలు కన్ఫ్యూజ్ అనేది లేకుండా. ఫస్ట్ స్టెప్ ఏంటి మనకు రాయాల్సింది ఎన్ ఆఫ్ డి. ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు మనకి 4 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ డి ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 × 2 × 2 × 2 ఎంత 2 × 2 అంటే టోటల్ 16. ఇప్పుడు సబ్సెట్స్ ఆఫ్ డిఆర్
ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి రాయమన్నాను మీకు, ఎంటీ సెట్ రాస్తున్నాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి. 1 1 ఉన్నవన్నీ రాస్తాం, 4 రాస్తాం 1 1 ఉన్నవి. ఇప్పుడు 2 2 రాయాలి. 2 2 రాయాలంటే నెక్స్ట్ చూడండి, ఏబి, ఏ కామా బి, నెక్స్ట్ ఏ కామా సి, నెక్స్ట్ ఏ కామా డి. ఏతోని ఇదంతా రాస్తాం. నెక్స్ట్ బితో రాద్దాం, సరేనా. ఏ కామా బి, ఏ కామా సి, ఏ కామా డి రాద్దాం. నెక్స్ట్ బితోని బి కామా సి, బి కామా డి, బితోని రాస్తాం. నెక్స్ట్ ఏంటి, సి కామా డి. అంతే, అన్నీ రాసినట్టే 2 2 కూడా. నెక్స్ట్ ఇప్పుడు 3 3 రాద్దాం. ఇప్పుడు చూడండి, ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి, నెక్స్ట్ ఏ అయిపోయింది, బిసిడి రాద్దాం. బిసిడి, బిసిడి అయిపోయింది. ఏ కామా బి కామా సి అయిపోయింది, బి కామా సి కామా. మళ్ళీ చూడండి, ఏ కామా సి కామా డి రాయొచ్చు, ఏ కామా సి కామా డి రాయొచ్చు. చూడండి 16 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. ఇంకా 15 రావాలి, ఇంకొకటి రావాలి. అంటే 3లోనే ఇంకోటి రావాలి. చూడండి, ఏబిసి రాసాం, బీసీడి రాసాం, ఏసీడి. ఇంకేటి ఉండిపోయినాయి, ఏబిడి రాయాలి. ఇంకా ఏబిడి, సి ఏబిడి. టోటల్ ఎన్ని వచ్చినాయి, 15 వచ్చినాయి. ఇంకొకటి ఏంటి, ఇచ్చిన దాన్నే రాస్తాం కదా, ఏబిసిడి. 16 అయిపోయినాయి. అంతే. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి రాసుకుని వెళ్తే చాలా సింపుల్గా వచ్చింది. ఏబిసిడి రాశాను ఫస్ట్, తర్వాత 2 2. ఫస్ట్ ఏకి చెందినవి ఏబి, ఏసి, ఏడి, ఏ అయిపోయింది. నెక్స్ట్ బీసీ, బీడి, బి అయిపోయింది, సిడి. అంతే, 2 2 అయిపోయినాయి. ఇప్పుడు 3దే కొంచెం కన్ఫ్యూజ్. ఏబిసి, బీసీడి రాశాను, ఏబిసి, నెక్స్ట్ ఏ వదిలేసి బీసీడి. ఇప్పుడు ఇంటే వస్తుంది, బి వదిలేసి ఏసీడి, సి వదిలేసి ఏబిడి రాశాను. అంతే, ఇచ్చిన దాన్ని రాశాను. అయిపోయినాయి కదా. థర్డ్ సమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, ఇందులో 5th సమ్, F = 10 100 1000. ఇవేంటి, 3 ఎలిమెంట్స్ ఉన్నవి. ఇది కూడా ఒకసారి చెప్తాను చూడండి. N of F = ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ F అంటే 2 power of n అంటే ఎంత, 2 power of 3. 2 × 2 × 2 ఎంత, 8 సబ్సెట్స్ రావాలి. సబ్సెట్స్ ఆఫ్ F ఆర్ ఏంటి, ఫస్ట్ ఎంటీ సెట్ రాస్తున్నాను. నెక్స్ట్ 10 100, ఇది కామా, ఇది సెట్ 100, ఇది ఒక సెట్. నెక్స్ట్ 1000 సింగిల్ వన్ని రాస్తాను. ఇప్పుడు 2 2 రాద్దాం. అంటే ఏంటి, 10 100, నెక్స్ట్ 10 1000, నెక్స్ట్ 100 1000. 2 2 ఉన్నవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, ఇచ్చిన దాన్నే రాయాలి. ఇచ్చిన దాన్ని మాత్రం రాయడం మర్చిపోకండి. 1000. చూడండి 1 2 3 4 5 6 7 8. ఇంకొకటి బేస్ అయింది చూడండి, 10 100 సింగిల్ రాసా, అంటే 2 2లోనే 10 100 10 1000 100 1000 రాశాను. ఇంకేంటి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8. ఇంకొక 8 వచ్చినాయి కదా, సారీ చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. 8 వచ్చినాయి కాబట్టి దీంతో ఈ సమ్ అయిపోయింది. ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు SA1 ఎగ్జామ్స్లోని వాటిల్లోని ఇవ్వచ్చు, అండ్ బిట్స్ కింద కూడా రాయొచ్చు. ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ మనం ఎన్ని సబ్సెట్స్ అనేది రాయగలం అనేది చూసి కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇస్తారు. అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power of 3 ఏదైనా ఒకటే గుర్తుంచుకోండి. అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని 2 power of చేయాలి. 4 ఉంటే 2 power of 4, 5 ఉంటే 2 power of 5, అలా చేసి అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే అక్కడ ఎన్ని సబ్సెట్స్ రాయగలమో చెప్పగలిగితే సరిపోతుంది. అండ్ 2 marks కూడా ఈ సమ్ ఇవ్వచ్చు. అండ్ ఇలా ఎక్కువ ఇచ్చి ఏంటి ఫుల్ మార్క్స్ కూడా సమ్ ఇవ్వచ్చు.
ఖచ్చితంగా ఈ సమ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.